కౌశికి, ధాత్రి, కేదార్ అందరూ హాల్లో నిలబడి ఉంటే అప్పుడే ఇన్స్పెక్టర్ దగ్గర నుంచి ఫోన్ కాల్ వస్తుంది. కౌశికి స్పీకర్ ఆన్ చేసి చెప్పండి ఇన్స్పెక్టర్ గారు అని అడగటంతో మీ బెయిల్ టైం అయిపోయిందన్న విషయం మీకు గుర్తుకు లేదా కౌశికి గారు? మీరే వచ్చి సరెండర్ అవుతారా లేకపోతే నేనే వచ్చి మళ్ళీ అరెస్ట్ చేసి లాక్కు వెళ్ళాలనా అని ఇన్స్పెక్టర్ వార్నింగ్ ఇస్తూ ఉంటాడు. వెంటనే ధాత్రి ఫోన్ తీసుకొని చూడండి ఇన్స్పెక్టర్ గారు, బెయిల్ టైం పూర్తి అవటానికి ఇంకా 4 గంటల సమయం ఉంది కదా. ఈ 4 గంటల సమయం లోపల నిజం నిరూపించలేకపోతే అప్పుడు మేమే వచ్చి సరెండర్ అవుతాము. అంతవరకు మాకు సమయం ఇవ్వండి అని ధాత్రి చెప్తుంది. సరే అలాగేనని అతను అంటాడు. అలా ఫోన్ పెట్టేసిన తర్వాత ఏంటి ఈ 4 గంటల్లో అద్భుతాలు జరిగిపోతాయా? ఎవరు హత్య చేశారో తెలిసిపోతుందా? ఏం మాట్లాడుతున్నారు మీరు అని యువరాజ్ అంటాడు. ఏమో యువరాజ్, ఈ 4 గంటల్లో హత్య చేసింది ఎవరో తెలిసిపోవచ్చేమో, వాళ్ళే వచ్చి లొంగిపోవచ్చేమో, అప్పుడు అక్కని విడిచిపెట్టచ్చు, ఇదే జరుగుతుందేమో అని కేదార్ చెప్తాడు. తర్వాత నిషి, యువరాజ్ గదిలో మాట్లాడుకుంటూ ఉంటారు. ఈ 4 గంటల్లో వాళ్ళు హంతకుల్ని పట్టుకోవటానికి వాళ్ళేమైనా పోలీసులా ఏంటి యువరాజ్ అని నిషి చెప్తూ ఉంటుంది. కేసుని సాల్వ్ చేయటానికి జేడీకేడి మళ్ళీ ఆఫీస్కి వెళ్తూ ఉంటారు. ఈ కేసు నుండి ఏదో ఒక విధంగా బయటపడి సాల్వ్ అయిపోతే బాగుండు అని కౌశికి బాబుని ఎత్తుకొని టెన్షన్ పడుతూ ఉంటుంది. ఏం చేసైనా సరే ఈ కేసు మాత్రం సాల్వ్ అవ్వకుండా చూడు దేవుడా అని యువరాజ్ వేడుకుంటూ ఉంటాడు. ఈ కేసు ఎందుకు సాల్వ్ అవ్వదో నేను చూస్తాను అని జేడీకేడి ఆఫీస్లో అడుగు పెడుతుంది.